మిస్టేక్ అయినా ఎక్కడో వెళ్ళిపోతాం మేము. మీరు తప్పు ఎగ్జిట్ తీసుకుంటారనుకోండి, ఎక్కడో వెళ్ళిపోతారు. అలా మేము ట్రాక్లో చిన్న తప్పు ఎగ్జిట్ తీసుకుంటే పోతాం. సో అలా వీళ్ళు ట్రాక్తో పాడారు కాబట్టి వాళ్ళలో ఎంత శక్తి ఉందో మీరు గమనించండి. కొన్ని రోజుల తర్వాత ఐ థింక్ టీఫాస్ వాళ్ళు నిర్వహించే ఏ ప్రోగ్రాంలో అయినా సెలబ్రిటీస్ని ఇండియా నుంచి పిలవరేమో అని నాకు అనిపిస్తుంది. నేను గత సంవత్సరం నుంచి అమెరికాకు వచ్చి పిల్లలందరికీ మ్యూజిక్ నేర్పిస్తున్నాను. నా కళ కూడా అదే. అమెరికాలో తానా ఆట ఇలాంటివన్నీ అవుతుంటాయి తెలుగు వాళ్ళ ఫంక్షన్స్. ఇండియా నుంచి సెలబ్రిటీస్ని ఎలాగైతే పిలిపిస్తారో ఇండియాలో కూడా అయ్యే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి మనం అమెరికా నుంచి ఏ సెలబ్రిటీని పిలిపిద్దాం అని ఇక్కడి నుంచి పిలిపించి మీరు ఇక్కడి నుంచి వచ్చేసరికి మేము అక్కడ ఎయిర్పోర్ట్లో మేము వెయిట్ చేసి పూల గుచ్చాలతో బొకేస్తో ఇలా వెయిట్ చేసి ఈ పిల్లల్ని ఇలా తీసుకెళ్ళి మా ఇంటికి భోజనానికి పిలుచుకొని వెళ్ళి హైదరాబాద్లో కూడా, విజయవాడలో, విశాఖపట్నంలో, తిరుపతిలో కూడా ఇలాంటి సెలబ్రిటీస్ రావాలని నేను కలలు కంటున్నాను. బట్ మీరందరూ బాగా నేర్పిస్తే పిల్లలకి తప్పకుండా ఆ రోజు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అది పెద్ద ఇంపాసిబుల్ థింగ్ కాదు. ఇక్కడ నుంచి ఎంతోమంది డైరెక్టర్స్ ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ పెరిగి ఇండియాకు వచ్చి అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు. అలాగే సింగర్స్ కూడా రావాలని నేను కోరుకుంటూ, సరిగమ పదని స్వరాలే మది పాడే, జనన జనన లయ గతిలో తనువాడే, స్వరతాళ సంగమం ఈ గీతం, స్వరతాళ సంగమం ఈ గీతం, హృదయాల రవళించు మీ హృదయాల రవళించు మా సంగీతం అంటూ మేము పాడతాం. ఇది ఏ సినిమాలో పాట కాదు, ఇది మేము మీకోసం స్పెషల్గా పాడుతున్న ఈ పాట. ఆడియన్స్ కోసం, సంగీతాభిమానుల కోసం, మీకోసం మేము పాడుతున్నాం ఈ పాటని. సరిగమ పదని స్వరాలే మది పాడే, జనన జనన లయ గతిలో తనువాడే అంటే సాగి ఈ పాట